ఏ గ్రూప్ ఆపోజిట్ ఉందిరా OH కి చూడు OH కి ఆపోజిట్ ఎవరు pH అంటే ఏదైతే ఆపోజిట్ ఉందో అదే మైగ్రేట్ అయితే అని చెప్పిన నిన్న క్లియర్ చెప్పాను ఇది రిలీజ్ అవుతున్నప్పుడు ఇది అటాక్ అవుతుంది విత్ ఇన్ ద మాలిక్యూల్ ఓన్లీ గ్యాప్ ఉండదు దెన్ వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఇప్పుడు ఈ గ్రూప్ pH CH2 here C then here NH here pH migrated ఇది migrated group this is converted keto ఇది amide ఓకేనా amide తర్వాత హైడ్రోలసిస్ ఒకవేళ రేపు ఎగ్జామ్ లో ఇస్తే లేకపోతే లేదు హైడ్రోలసిస్ ఇస్తే ఏమన్నా amide cut now what is our answer here 3 carbon acid aniline here acid plus aniline okay like this here acid plus n migrate అయిన దాంట్లోనే aniline ఇక్కడ గుర్తుపెట్టుకో అమైన్ ఏర్పడ్డ దగ్గరనే ఈ గ్రూప్ మైగ్రేట్ అయినట్టు అంటే ఇది ఒకవేళ ఇలా ప్రోడక్ట్ ఇచ్చి స్ట్రక్చర్ అడుగుతారు అప్పుడు ఏం చేయాలి అమైన్ లో ఉన్న గ్రూపు OH కి ఆపోజిట్ ఉంది అనుకోవాలి OH కి ఆపోజిట్ ఓకే Beckmann's rearrangement నానా now C double bond NOH here lone pair ఇప్పుడు here C pH CH3 డాటెడ్ లైన్ H నేను ఒక స్పెషాలిటీ ఉంది రాసి దాంట్లో ఇక్కడ స్టీరియో కెమిస్ట్రీ ఉంది డాటెడ్ లైన్ థిక్ లైన్ క్లియర్ గా స్టీరియో కెమిస్ట్రీ కూడా రాస్తున్నా ఇప్పుడు ఇది H ప్లేస్ ఉంటే ఏమైంది ఆన్సర్ వాట్ ఇస్ అవర్ ఆన్సర్ C ఇక్కడ CH3 C NH ఈ మైగ్రేటింగ్ గ్రూప్ ఉంది కదా C ఇక్కడ pH థిక్ లైన్ CH3 డాటెడ్ లైన్ ఐఎమ్ నాట్ చేంజింగ్ స్టీరియో కెమిస్ట్రీ ఇది రీజన్ ఏంటంటే ఇది ఇంట్రామాలిక్యులర్ రీఅరేంజ్మెంట్ ఇంట్రామాలిక్యులర్ అంటే ఏమన్నా ఈ గ్రూప్ రిలీజ్ అయ్యి వెంటనే అటాక్ అవుతుంది ఇంట్రామాలిక్యులర్ ఏమైతే స్టీరియో కెమిస్ట్రీ రిటైన్డ్ ఇంట్రామాలిక్యులర్ లో ఏ రియాక్షన్ అన్నా కానీ స్టీరియో కెమిస్ట్రీ రిటైన్డ్ స్టీరియో కెమిస్ట్రీ డస్ నాట్ చేంజ్ థిక్ లైన్ అవన్నీ యాసిడ్స్ గా ఉండాలి నౌ రిమైనింగ్ ఇయర్ వాట్ డబుల్ బాండ్ ఓ ఇలా ఇది ఇంట్రామాలిక్యులర్ అని చెప్పడానికి నేను ఇది తీసుకున్నా స్టీరియో కెమిస్ట్రీ డస్ నాట్ చేంజ్ నానా నెక్స్ట్ C double bond NOH here pH C double bond NOH here CH3 nana two are in the same solution both are in same solution two molecule I am taking mixture మరి ఇప్పుడు ఏమైంది ఆన్సర్ చెప్పండి in this migrating group this one in this migrating here మరి ఇప్పుడు ఇది దీంట్లోనే మైగ్రేట్ అయితా ఇది ఇక్కడైనా దీని క్రాస్ అవుతుందా మీకు క్రాస్ చెప్పిన ఇది ఇందు విత్ ఇన్ ద మాలిక్యులర్ మైగ్రేట్ అయితే ఫస్ట్ వన్ pH C double bond NH pH కదా ప్లస్ CH3 CO NH CH3 నానా ఈ రెండింటిని ఏమన్నాం దేంది దానికే వాటి గ్రూప్ లో మైగ్రేట్ అయింది వీటిని ఏమన్నాం
నార్మల్ ప్రోడక్ట్ అన్నాం నాన్న. ఇంకా ఒకవేళ ఇది ఇక్కడికి మైగ్రేట్ అయ్యి ఇది ఇక్కడి మైగ్రేట్ అయితే ఎవరు? క్రాస్ అంటే PHCONH, ఇక్కడ పిహెచ్ బదులుగా మిథైల్ షిఫ్ట్. నెక్స్ట్ ఇక్కడ CH3CONH హియర్ పిహెచ్ షిఫ్ట్. ఈ రెండింటి ఏమంటాం? క్రాస్డ్. కానీ ఇక్కడ మనము ఇది ఇంట్రామాలిక్యులర్ అంటే ఓన్లీ నార్మలే పాసిబుల్, ఓన్లీ నార్మల్ ప్రోడక్టే ఉంటాయి, క్రాస్డ్ రావు. ఇంటర్ అయి ఉంటే రెండు, ఇంటర్ అయి ఉంటే రెండు. కానీ ఇది ఇంట్రా, ఇంట్రా అన్నప్పుడు నార్మలే తీసుకోవాలి. చాలా ఎంట్రన్స్ పార్ట్ ఇవన్నీ మనం రాసేవి అన్ని ఎంట్రన్స్ కార్నర్. బెక్మెన్స్ రీఅరేంజ్మెంట్ రెగ్యులర్ ఇంటర్మీడియట్ ఉండదు కదా, రెగ్యులర్ గా ఉండదు, ఓన్లీ ఎంట్రన్స్. అందులో ఇంకా మనకి క్రాస్ ఆర్ నార్మల్ అనేది దట్ ఈస్ వెరీ క్లియర్. ఓకేనా? అలా మీరు బెక్మెన్స్ రీఅరేంజ్మెంట్ లో ఏది మైగ్రేట్ అవుతుంది ఏది కాదు, ఇంట్రానా ఇంటర్. సో దిస్ ఈజ్ intramolecular rearrangement, that's why normal. Okay na nana? Over? Right. That is about Beckmann's rearrangement, nana. So that is about different reactions. Next one, oxidation reactions. Next reaction, oxidation. So in this one, Baeyer-Villiger oxidation. Reaction, Baeyer-Villiger oxidation, nana. Baeyer-Villiger oxidation. Baeyer-Villiger oxidation. ఓకేనా? ఈ బేయర్-విల్లిగర్ ఆక్సిడేషన్ లో carbonyl group, particularly ketones are given. Ketone in presence of peroxy acid, nana. OO bond is there, peroxy bond. That's why this is called as peroxy acid. Peroxy acid. Okay. Now example we'll see. Here in peroxy acid, OO bond means readily undergoes cleavage, nana, here. That's why this is acting as oxygen donor. Now oxygen attacks to here any side. Immediately the keto group is converted to ester, nana. Like this ester. Keto group is converted to ester. Like this conversion of ketone to ester is called as Baeyer-Villiger oxidation. Baeyer-Villiger oxidation, nana. Baeyer-Villiger oxidation ra. Okay na? Baeyer-Villiger oxidation. Okay na? Right. Mari ela jarugutundi, we'll see. What are the peroxy acids? Trifluoroperoxytic acid. ఇక్కడ 3-fluorine trifluoroperoxytic acid కావచ్చు, తీసుకోవచ్చు. Perbenzoic acid. Perbenzoic acid. Metachloroperbenzoic acid, దీన్ని MCPBA.
metachloroperbenzoic acid. Ila different any peroxy acid they will give, or you can take hydrogen peroxide. Hydrogen peroxide also, Nana. Like these ketones are given, ketones are converted to ester. If aldehydes are there, directly acid. Aldehydes are given acid only. So ila ester form avadani emantam manam Baeyer-Villiger oxidation. Baeyer-Villiger oxidation. Mari ela reaction ela? We'll see the mechanism. Okay. For example, I am taking here peroxy acid or COOH. Acid means that releases H plus, Nana. RCO minus H plus, Nana. H plus release avutundi. Then what is there? Carbonyl group now. Whatever H plus is there. But H plus ante telusu neeku Lewis acid electron deficient. So here oxygen having lone pair, electron extra. Electrons are there. That's immediately what happened, Nana. Here H plus ion donated to this place. H plus ion attack here. Or product formation or O. Here OH double bond plus. Ante kada. Now C R dash double bond OH plus. Whatever is there, this is a nucleophile. O minus COR group, Nana. Then what happened? Whenever positive charge is there, this bond undergoes cleavage. ఎందుకంటే మనం ఏమన్నా ఆక్సిజన్ పైన ప్లస్ అంటే అన్స్టేబుల్ అన్నాం కదా, అన్స్టేబుల్ అన్నాం కదా, ఈ పై బాండ్ క్లీవ్ అవుతుంది. ఓకే, క్లీవ్ అయిన తర్వాత ఇక్కడ ఏంది న్యూట్రల్ ఇయర్ ప్లస్. ఫర్ దిస్ ప్లస్ ఇయర్ వాట్ హ్యాపెండ్? దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ migrated. Addition, nucleophilic addition only. Our answer RC R dash here OH. Like this. O bond. But whenever peroxy bond is there unstable, peroxy bond is there unstable, Nana. Peroxy bond is there unstable. Immediately what happened? Here these releases as RCO minus. Immediately these electrons are migrated here. Sorry. Here lone pair. So in this process first, what happened? Here bond cleavage kada. Here oxygen become deficient while cleavage. If this is releasing group RCO minus, జాగ్రత్త వినండి, ఇదేమైంది ఇప్పుడు O మైనస్ రిలీజ్ అయితే ఇది O ప్లస్. డెఫిషియంట్ ఆక్సిజన్ అవుతుంది. డెఫిషియంట్ ఎప్పుడైతే డెఫిషియంట్ లెస్ స్టేబుల్, ఇమీడియట్లీ వన్ ఆఫ్ ద R group undergoes migration. One of the R group
R group migration. R group migration. ఏది మైగ్రేట్ అవుతుంది? ఎలక్ట్రాన్ రిచ్ వన్. ఎలక్ట్రాన్ రిచ్ వన్ మైగ్రేటెడ్. ఇష్టం ఉన్నట్టు 2 ఆర్లు ఉన్నాయి కదా, నీ ఇష్టం ఉన్నట్టు కాదు. ఏది ఎలక్ట్రాన్ డెన్సిటీ మోర్ ఉందో అది మైగ్రేట్ అవుతుంది. ఎలక్ట్రాన్ రిచ్ వన్ మైగ్రేట్ అవుతుంది నాన్న. ఇప్పుడు ఇది దేనిగా? ఆర్ మైనస్ గా. దెన్ అవర్ ఆన్సర్ ఇయర్ ఆర్, ఇయర్ ఓ, ఇక్కడ ఓ ఇదేవారు ఓఆర్ డాష్ మైగ్రేట్ అయింది. ఆర్ మైనస్ మైగ్రేట్ అయినప్పుడు దెన్ వాట్ ఇస్ ద చార్జ్? ఇయర్ ప్లస్ చార్జ్ డెవలప్. గుర్తుపెట్టుకోండి, ఆర్ మైనస్ గా రిలీజ్ అయితే కార్బన్ ప్లస్ ఉంటుంది. బట్ దిస్ హైలీ స్టేబుల్ యాంచోమెరిక్ ఎఫెక్ట్. ఇప్పుడు చెప్పాను ఎలక్ట్రాన్ డొనేట్ అయితే అని. సో దట్ ఈస్ ఓన్లీ డొనేటెడ్ ఇయర్ స్టెబిలైజేషన్. నౌ ఆర్ double bond OH plus here OR dash, but oxygen having plus charge highly unstable now. Immediately here H plus ion released. Whenever H plus ion release, our product formation R CO OR dash. Okay, nana, CO OR dash. Finally, we are getting what here? Ester. So this oxygen is there. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? This is coming from where? Peroxy acid. Peroxy acid లో ఆక్సిజన్ ఇది. ఇక్కడ ఎస్టర్ లో ఈ ఆక్సిజన్ ఉంది, పెరాక్సీ యాసిడ్ లో ఆక్సిజన్ ఇది. ఇలా మీరు ఓ ఎంటర్ అయిన తర్వాత యు ఆర్ గెటింగ్ ఎస్టర్ నానా. దిస్ ఇస్ ద టోటల్ మెకానిజం. ఫస్ట్ వన్స్ అగైన్ బేర్ విల్గర్ ఆక్సిడేషన్. ఆక్సిజన్ డోనార్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇక్కడ పెరాక్సీ యాసిడ్ కానీ అదర్వైజ్ hydrogen peroxide you can take. These are strong donor. Whenever oxygen donated, ketone converted ester. ఇక్కడ వచ్చేటువంటి ఓ దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ పెరాక్సీ యాసిడ్. మీకు డౌట్ రావచ్చు, ఈ ఆరు 2 ఆర్లు ఉన్నాయి కదా సార్, ఏ ఆర్ వైపు రావాలి? ఈ ఓ ఉంది కదా, ఎక్కడ రావాలంటే ఏ గ్రూప్ అయితే మైగ్రేట్ అయితే అటువైపు. ఏ గ్రూప్ మైగ్రేట్ అయితే అటువైపు రావాలి నాన్న. మైగ్రేటింగ్ గ్రూప్ సైడ్ రావాలిరా. సరేనా? నౌ ఒకవేళ ఆల్డిహైడ్ ఇస్తే డైరెక్ట్లీ విల్ గెట్ యాసిడ్. సో పెరాక్సీ యాసిడ్ అనగానే ఇక్కడ చూడండి ఓఓ బాండ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ యు నో. ఇలా ఓఓ బాండ్ ఉన్నది పెరాక్సీ యాసిడ్ రియేజెంట్ ఏదైనా తీసుకో. In this case, first careful ga vinandi, peroxy acid. This releases what here? H plus ion. Acidic nature kada. Here H plus releases, you will get H plus and anion formation. Now whatever H plus is there, first that H plus attacks where lone pair present on oxygen, like this donation. Whenever positive charge is there, the oxygen unstable, highly active. That's why here bond cleavage, immediately nucleophile attack. So nucleophile attack, and this is the intermediate. Intermediate low, this one is a living group. RCO minus is the living group. Living aitundo oxygen acquire positive charge. That's why oxygen considered as deficient oxygen. But oxygen deficient and even unstable kada. Immediately one of the R group undergoes migration. R group undergoes migration. Okay na? Migration. Over. ఈ ఆక్సిజన్ మైగ్రేట్ అయిన తర్వాత ఇక్కడ కార్బన్ ప్లస్ ప్లస్ ఇక్కడ లోన్ పే డొనేషన్ ఇక్కడ ఇండికేట్ చేస్తున్న లోన్ పే డొనేషన్. డొనేట్ అయిన తర్వాత ఇది ఇమీడియట్లీ H plus and release, you will get ester. This is the mechanism. ఇక్కడ ఏ గ్రూప్ మైగ్రేట్ అవుతుంది? ఎలక్ట్రాన్ రిచ్. మరి అమాంగ్ ద డిఫరెంట్ గ్రూప్స్ what is the migration order?
మైగ్రేషన్ ఆర్డర్ లో here you have to take tertiary alkyl group. Tertiary తర్వాత you have to take here cyclohexyl. Cyclohexyl here. Then secondary or ఇక్కడ benzyl, phenyl, then primary migration order nana, then cyclopropyl, next methyl. ఇవి మైగ్రేషన్ ఆర్డర్. డిఫరెంట్ గ్రూప్స్ ఆర్ దేర్. ఫస్ట్ మైగ్రేటెడ్ ఏది అవ్వాలి ఏది అవ్వకూడదు అనేది క్లియర్ గా ఉంది. మైగ్రేషన్ ఆర్డర్. ఇప్పుడు ఏది మైగ్రేట్ అయితే అటువైపు యాక్షన్ అటాక్ చేయాలి. తర్వాత విత్ ఇన్ ద ఫినైల్ గ్రూప్ ఇయర్ ఎలక్ట్రాన్ డోనార్ అంటే తెలుసు కదా మీకు, ప్లస్ ఐ కానీ ప్లస్ ఎంఈ కానీ డోనార్, దెన్ నార్మల్ ఫినైల్, దెన్ విత్ డ్రాయింగ్ నానా. విత్ డ్రాయింగ్ అంటే ఎవరు, మైనస్ ఐ కానీ మైనస్ ఎం. ఇలా ఆరోమాటిక్ రింగ్ లో కూడా మనము ఏది మైగ్రేట్ అవుతుంది ఏది మైగ్రేట్ కాదు అని చెక్ చేసుకోండి కదా. మైగ్రేట్ అయిన గ్రూప్ వైపు ఆక్సిజన్ వచ్చేటాక్ అవుతుంది. మైగ్రేషన్ అయింది కదా, అటువైపు ఆక్సిజన్ అటాక్ చేయాలి నాన్న. ఇది కూడా ఇంట్రామాలిక్యులర్ రీఅరేంజ్మెంటే. ఈ రీఅరేంజ్మెంట్ కూడా ఎవరు, ఎందుకంటే ఇప్పుడు ఇది క్లీవ్ అవుతున్నప్పుడే చూడండి ఇక్కడ మెకానిజం, ఇది క్లీవ్ అవుతున్నప్పుడే ఆర్ గ్రూప్ రెండు ఒకేసారి అవుతున్నాయి. ఇది క్లీవ్ అయ్యి ఇది ఇమీడియట్ గా ఇక్కడికి వచ్చేస్తుంది, క్లీవ్ అవుతుంది వస్తుంది. ఇంట్రామాలిక్యులర్ అంటే స్టీరియో కెమిస్ట్రీ చేంజ్ కాదు, క్రాస్డ్ ప్రోడక్ట్ రావు, నార్మలే వస్తాయి. స్టీరియో కెమిస్ట్రీ చేంజ్ కాదు, నార్మల్ ప్రోడక్ట్ వస్తాయి, క్రాస్డ్ రావు. ఓవర్. ఇలా మనం మైగ్రేషన్ బట్టి ఆన్సర్ రాసుకోవాలి. నౌ ఐ విల్ రైట్ ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ ఎగ్జాంపుల్. ఎసిటోన్ ప్లస్ metachloroperbenzoic acid is given. What is our answer? ఇప్పుడు ఇటువైపు మిథైల్, ఇటువైపు ఎటువైపు అనే లేదు. యువర్ విష్ ఆన్సర్ CH3CO OCH3 ester. CH3CO CH3. ఇప్పుడు ఏం చేద్దాం నా ఆన్సర్, ఏది మైగ్రేట్ అవుతుంది, మిథైలా ఐసోప్రోపైలా? పైన ఆర్డర్ ఇచ్చాను, ఐసోప్రోపైల్ అంటే సెకండరీ, మిథైల్ అంటే లెస్. కనుక ఎవరు మైగ్రేషన్, ఐసోప్రోపైల్ ఇంపార్టెంట్. therefore our answer CH3CO migrating side oxygen, then here isopropyl group is the main product. గుర్తుపెట్టుకోవాలి నాన్న, CH3CO CH2CH3 నాన్న. మరి ఏది మైగ్రేట్ అవుతుంది, ఇథైల్. then our answer CH3 migrating side oxygen attack చేయాలరా.
ఇది ఎస్టర్, ఇది ఇథైల్ గ్రూప్. ఇది ఐసోప్రొపైల్. ఐసోప్రొపైల్ ఎస్టేట్, ఎస్టిక్ యాసిడ్ సాల్ట్ ఎస్టేట్, ఐసోప్రొపైల్ ఎస్టేట్. ఓకేనా? సిమిలర్ వే what is your answer? So which group migrated, Nana, here? Cyclohexyl. Therefore our answer here CH3 CO O cyclohexyl. Okay, Nana? CH3 CO estophenone. Answer. A group migrate aidra? Phenyl. ఏది మైగ్రేట్ అయితే అటువైపు అటాక్ చేయండి. ఓకేనా? ఏది మైగ్రేట్ అయితే అటువైపు అటాక్ చేయాలి. చెప్పండి అని ఆన్సర్. ఇప్పుడు ఎవరు? సైక్లోప్రొపైల్ మైగ్రేషన్. ఇప్పుడు ఇటువైపు సి. అలా మైగ్రేషన్ ఇంపార్టెంట్. మైగ్రేటింగ్ అయిన గ్రూప్ వైపు రాయండి. ఓకే? ఓకేనా? ఈ కేసులో సో ఇది ఇటువైపు ఫినైల్ ఉంది, ఇటువైపు నార్మల్ ఆల్కైల్. ఇది ఫినైల్ ఇటువైపు అటాక్ అయింది, ఫినైల్ ఇటువైపు అటాక్ అయింది, నార్మల్. దేర్ ఫోర్ ఎటువైపు మైగ్రేట్? ఫినైల్ కట్ అయి ఓపెన్ అవుతుంది. ఓకే? ఓ ఎటువైపు వచ్చింది? ఆరోమాటిక్ రింగ్ వైపు వచ్చింది. ఇటువైపు ఇగో ఇక్కడ వచ్చింది, ఇటు కట్ అయి ఇక్కడ వస్తుంది ఆరోమాటిక్ రింగ్. సైక్లోహెక్సనోన్. సిక్స్ కార్బన్స్ కాస్త 7 మెంబర్ రింగ్. 7 మెంబర్ రింగ్. అంటే మీరు చూడండి ఇక్కడ ఎటువైపు మనం కట్ చేయాలనేది ఇంపార్టెంట్. ఇది మిథైల్. ఇప్పుడు ఎటువైపు? డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ యూ చెక్. చెప్పాలనా? This side cut. Therefore, this become six year ring within the ring here as a cyclic ester. ఇలా మీరు గ్రూపును బట్టి ఏది మైగ్రేటింగ్ గ్రూప్ ఉంటే అటువైపు రాసుకోరు. మైగ్రేటింగ్ గ్రూప్ సైడ్ రాయాలి.